ఆంధ్రప్రదేశ్‌లో గత 10 రోజులుగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి బకాయిలు ఉన్నాయని హాస్పిటల్స్ అన్నీ ట్రీట్మెంట్ ఇవ్వమని ఆపేశాయి. ప్రభుత్వం వాళ్ళని బతిమలాడి కూర్చోబెట్టి చర్చలు జరిపి ఈరోజు 200 కోట్లు, 300 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పింది. ఈ సమయంలో అంటే ప్రభుత్వాలు ఏదైతే చేయాల్సినవి చేయకుండా అంటే విద్య ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, మంచినీరు ప్రభుత్వం ఇవ్వాలి, ఇవన్నీ వదిలేసి ఇవన్నీ పీపీపీల కిందనో ప్రైవేటేషన్ కింద ఇచ్చేసి లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళు అడుక్కున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఓకే, ఇందా నేను చెప్పినట్లు బాధ్యత రాహిత్యం క్లియర్లీ మనకు కనిపిస్తుంది. ఓ లెక్క ఉండదు, పత్రం ఉండదు, ఎన్నికలు రాగానే ఓ సూపర్ 6 అని ఒకరు అంటారు, నవరత్నాలు అని ఇంకొకరు అంటారు, ఊకదంపుడు ఫ్రీ 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 అని ప్రజలకి అవగాహన కల్పించకపోవటం ఒక ఎత్తు. నెక్స్ట్ మీరన్నది విద్య వైద్యం ఉచితంగా ప్రభుత్వం ఇవ్వాలంటున్నారు. 78 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. విద్య దొరకట్లేదు, వైద్యం దొరకట్లేదు. ఇంకెన్ని సంవత్సరాలు అంటాం ప్రభుత్వం ఇవ్వాలని? ప్రభుత్వం చేత కాదు ఇవ్వటం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తెచ్చారు. దాని అర్థం ఏంటి? ఆరోగ్యశ్రీతో ఏంటి? మనం వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన పథకం ఇది. ఆయనకి చాలా ప్రజల్లో మైలేజ్ ఇచ్చిన పథకం ఆరోగ్యశ్రీ ఫీ రీయింబర్స్మెంట్. అయితే మెయిన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన ఏం సందేశం ఇచ్చారు? ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయని, మీకు అక్కడ వైద్యం దొరకదు, నేను ప్రైవేట్లో, ఆయన స్లోగన్ అదిగా కార్పొరేట్ వైద్యం సామాన్యులకి అని తీసుకొచ్చారు. ప్రభుత్వం ఒప్పుకుంది ప్రభుత్వ వైద్యం పనిచేయదని. ఇంకెందుకు అవన్నీ మూసి దాంట్లో డబ్బులు సేవ్ చేసుకొని, అంటే రాత్రి రేపే మూసేయండి మొత్తం అనటం కాదు, ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళకి ఇన్సూరెన్స్, ఏది ఆరోగ్యశ్రీ అంటే ఇన్సూరెన్సే, కానీ ప్రభుత్వ ఇన్సూరెన్స్ కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటే దాంట్లో అవకతవకలు జరగకుండా ఉంటాయి. ప్రభుత్వ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు అసలు పెద్ద ఒక అవినీతి వ్యవస్థ దాంట్లో తయారైంది. కాబట్టి ఒక పక్క ఆరోగ్యశ్రీ అంటారు, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ అట్లే ఉంటాయి, వాటి మీద పెట్టే ఖర్చు అట్లే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం టుడే. మీరు ఇప్పుడు ఒక వ్యవస్థ పనిచేయదన్నప్పుడు కనీసం ఈ వ్యవస్థ మీద మీరు దృష్టి పెట్టాలి కదా. ఇక విద్య విషయానికి వస్తే ఇది సామాన్యమైన విషయం కాదు. 30-40 లక్షల మంది విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతూ నాసిరకం విద్య దాదాపు ₹1,00,000 ప్రభుత్వం వెచ్చిస్తుంది. ప్రైవేటు స్కూళ్ళలో అంతకన్నా నాణ్యమైన విద్య సగం కన్నా తక్కువ ధరకు దొరుకుతుంది. 30,000-40,000 గవర్నమెంట్ స్కూల్ కంటే మంచి విద్య వచ్చే స్కూళ్ళు ఉన్నాయి. ప్రభుత్వం ఏముంది, ఆరోగ్యశ్రీ లాగానే ఆర్టీఐ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం విద్యార్థులను ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అని ఇప్పుడు 1,00,000 మంది విద్యార్థుల్ని ప్రైవేట్ స్కూళ్ళలోకి నెట్టింది బలవంతంగా. ఫీజు ఎంత ఇస్తూ ఉంటుందండి? 8,000. నువ్వేమో పనికిరాని గవర్నమెంట్ స్కూల్లో ₹1,00,000 ఖర్చు పెడతావు. 1,00,000 మంది విద్యార్థిని ప్రైవేట్ స్కూళ్ళకి పంపించి 8,000, 9,000, 10,000 ఇస్తా అంటే ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోద్దిగా. ఇప్పుడు ఆర్టీఈ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏం చెప్తుంది? ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసుకోవాలి మీరు, కానీ వాళ్ళ ఫీజు కట్టాలి, ప్రభుత్వం కట్టాలి. అవును, కట్టకుండా మేము 8,000, 9,000, 10,000 ఇస్తాం అంటే వీళ్ళు 1,00,000 ఖర్చు పెడతారు. అసలు ప్రపంచం ఇంత. ఇంకో విషయం చెప్పమంటారా? ఇప్పుడు 1,00,000 విద్యార్థులు నెట్టారా ప్రైవేట్ స్కూళ్ళలో, ఈ రోజుకి ఆ 8,000, 9,000, 10,000 కూడా ఇవ్వలేదు. 5 ఏళ్ళ నుంచి అట్లా విద్యా వ్యవస్థని ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థ కాస్త కూస్త నడిస్తే దాన్ని నాశనం చేస్తారు, ప్రభుత్వ వ్యవస్థను నడిపిలేరు. ఇది అన్ని రకాలుగా ప్రభుత్వాలు తప్పుడు విధానాల మూలంగా ఇవాళ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని పరిష్కారం ఇప్పుడు ఊరికే సమస్యలు చెప్పడం చాలా ఈజీ. పరిష్కారం నేను చెప్పే పరిష్కారం వైద్యం అనేది ప్రభుత్వం అందిస్తుంది అనుకోవటం ఇంకా మూర్ఖత్వం అయింది. 80 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా అనుకుంటే మనం అది అవ్వదు. దానికి కారణం ఏంటంటే పోటీ లేని వ్యవస్థలో మీ జీతం గ్యారంటీ. ఇప్పుడు రామాంజనేయులు గారికి జీతం గ్యారంటీ, మీరు ఇంటర్వ్యూలు చేసినా చేయకపోయినా, పనికి వచ్చినా రాకపోయినా, మీ పర్ఫార్మెన్స్ బాగున్నా లేకపోయినా మీకు జీతం గ్యారంటీ అంటే మీకు ఎక్కడ ఉంటుంది పనిచేసే. మరి ప్రభుత్వ ఉద్యోగం అంటే కదా, ఎవరు తీయలేరు మిమ్మల్ని. టీచరు చదువు చెప్పేటప్పుడు పిల్లలు ఫెయిల్ అయిన టీచర్ ఉద్యోగం తీసేయగలరు? ఎక్కడ ఉందా? మనం విన్నామా? ఎక్కడ లేదు అసలు. ఈ స్కూల్లో ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంది, స్కూల్ మూసేయటం విన్నామా ఎక్కడన్నా? ప్రైవేట్ స్కూళ్ళు రోజు మూతపడతాయి. ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎప్పుడు పడితే అప్పుడు పీకి పారేస్తాయి. నేను నిర్దాక్షిణ్యంగా అనట్లేదు. దాని వల్ల ఏం జరుగుద్ది అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. బాధ్యత వ్యవస్థలో లేదు, అది దాని నేచర్లో లేదు. కాబట్టి ఎట్లా మీరు ఆరోగ్యశ్రీ తెచ్చారు కాబట్టి ఆరోగ్యశ్రీ అయినా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రజలకు డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద వైద్యానికి ఒక్కొక్క వ్యక్తి మీద 25,000 ఖర్చు అవుతుంది అనుకున్నాం. 25,000 ఇచ్చి నీకు నచ్చిన ఇన్సూరెన్స్ తీసుకో, ప్రైవేట్ ఇన్సూరెన్స్, నీకు నచ్చిందే ట్రీట్మెంట్ తీసుకో.
అదేవిధంగా స్కూళ్ళకు కూడా వౌచర్ ప్రోగ్రామ్ అంటాం. ఇప్పుడు ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం కదా ప్రతి విద్యార్థి మీద. ఏమంటే దీంట్లో నష్టపోయేది అత్యధికంగా నష్టపోయేది దళితులండి. అంతే బడుగు బలహీన వర్గాలే ఎక్కువ మీరు ప్రభుత్వ స్కూల్ వచ్చి చూడండి. ఇది పొలిటికల్ ఇన్కరెక్ట్ అని, ఇది వాస్తవం. అవును. అగ్రకులాలు ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళు, అవును. దళితులు, బీద ప్రజలు, లోవర్ క్యాస్ట్, తక్కువ కులాలే మీకు గవర్నమెంట్ స్కూల్లో పోతున్నాయి. మరి వాళ్ళకే కదా వాళ్ళు అభివృద్ధి చేయాల్సింది, వాళ్ళనే కదా. అంతే ఇప్పుడు దశాబ్దాలు శతాబ్దాలు తరబడి వివక్షకు గురయ్యారు, వీళ్ళని అభివృద్ధి చేయాలనే కదా. మరి వాళ్ళనేమో దాంట్లో పడేసి పెడుతున్నాం. మరి వాళ్ళకి ఇప్పుడు అదే ₹1,00,000 బదులు 50,000 ఇవ్వండి, నచ్చిన దగ్గర చదువుకోమని. వాళ్ళకి ప్రభుత్వ స్కూల్ నచ్చితే ప్రభుత్వ స్కూల్లో చదువుకోమనండి. అది కాదు మాకు వేరే నచ్చిన స్కూల్లో చదువుకుంటే ఎట్లా ఖర్చు పెడుతున్నాం కదా. ఇటువంటి పరిష్కారాలు ఈరోజు మనం వెతకాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.